నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. Definitely. చాలా రోజులైంది మేము అవును. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది, ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు. ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే, ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి, ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి. చిన్నప్పుడు మా 40 ఏళ్ళ కిందట మేము మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి దగ్గర మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని, కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్డ్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. మరి మిథున రాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఒకసారి? సో మిథున రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే, ముందు కొన్ని విషయాలు వీళ్ళు మారాలి. వీళ్ళు కొన్ని విషయాల్లో వీళ్ళు మారితే అప్పుడు ఏ రాశి వాళ్ళు చేసుకున్నా వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. వీళ్ళ దగ్గర మెయిన్ ఉన్న ఆలోచన విధానం ఏంటంటే, ఏ పనైనా సరే వాళ్ళకి అనుకూలంగా చేసుకోవాలనుకుంటారు. అవ్వకపోతే బాగా డిప్రెషన్లోకి వెళ్తారు, లేకపోతే అసలు మాట్లాడరు. సో ఆ డిప్రెషన్కి వెళ్ళడం కానీ, మాట్లాడకపోవడం కానీ, తనలో ఉన్న విషయం చెప్పకపోవడం కానీ, కొంతమంది ఈగోకి పోతుంటారు. అంటే ఒక రకమైన తెలియని బయటికి చెప్పకుండా, ఏంట్రా మాట్లాడు, ఏమైంది, ఏంటి చెప్పు, ఏమని చెప్పంటే, చెప్పండి చెప్తానులే అని చెప్పేసి అదొక రకంగా అందరినీ చుట్టుపక్కల అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ మనకి అది ఆ క్వశ్చన్ ఆన్సర్ దొరికే వరకు మనం అందరం వెంటబడుతుంటాం. అదొకటి ఉంది ప్రాబ్లం. అందువల్ల ఏంటంటే, వీళ్ళని పెళ్లి చేసుకునే అమ్మాయి ఏంటంటే, వీళ్ళు బాగా అర్థం చేసుకొని, అసలు అర్థం చేసుకుని కాదు, వీళ్ళు భరించే వాళ్ళు రావాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళు భరించే వాళ్ళు రావాలి.
కంపల్సరీగా. అందుకని వీళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడీలా ఉంటారు వీళ్ళు. ఒక్కొక్క రోజు చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఒక్కొక్క రోజు అసలు ఏమీ మాట్లాడరు. సైలెంట్‌గా ఉంటారు. సో, ఆ సైలెన్స్‌ని భరించే అమ్మాయి ఉండాలి. ఆ హ్యాపీనెస్‌ని భరించే అమ్మాయి కావాలి. అలాగే అబ్బాయి కూడా. హ్యాపీనెస్‌ని భరించే అబ్బాయి కావాలి. అలాగే భరించే ఎందుకు ఉండాలి రీజన్స్ అంటే వీళ్ళు డిఫరెంట్ యాటిట్యూడ్స్ మనస్తత్వాలు ఉన్నాయి. దాంట్లో ఉన్న నక్షత్రాలు అలాగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు అలా ఉంటారు. వీళ్ళు ఎవరిని చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు అనేకంటే ఎవరిని చేసుకోకూడదు అంటే వృషభ రాశి వాళ్ళని చేసుకోకూడదు. కర్కాటకం వాళ్ళని చేసుకోకూడదు. సింహరాశి వాళ్ళని చేసుకోకూడదు. సింహాన్ని కూడా చేసుకోకూడదు. కర్కాటకము, సింహము, తర్వాత వృషభము. ఈ ముగ్గురిని అస్సలు టచ్ చేయకుండా ఉండడమే మంచిది వీళ్ళకి. సో వీళ్ళది చేసుకోవడం వల్ల వాళ్ళ అనుకున్న విధానంగా వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మారరు. అందుకని చేసుకోవద్దు. సో వీళ్ళు చేసుకోవాలనుకుంటే కన్యా రాశి వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత మా వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎలా మూడు ఉంటే వాళ్ళు అలా మూడిగా ఉంటారు. ఓకే, నువ్వు మాట్లాడవా, సరే ఎన్ని రోజులు మాట్లాడు నేను కూడా అన్ని రోజులు మాట్లాడు అని చెప్పి హ్యాపీగా ఉంటారు. సరిపోతుంది. ఏమంటే అలిగే ఇప్పుడు మా ఆవిడ అలిగింది, వాళ్ళకి ఎప్పుడు చెప్తుందో మళ్ళీ వచ్చి వాళ్ళే చెప్పాలన్నమాట, నా అలక మార్చి తీరాలంటే మీరు పని చేయాలి అని. అంతవరకు సరైన భరించాలి ఇవ్వడం. అందుకే భరించే వాళ్ళు కావాలని. సో వృశ్చిక రాశి వాళ్ళు చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళే వచ్చి చెప్పాలి. వీళ్ళు కూడా ఈగో ప్రాబ్లం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అడగరు, వచ్చి దానికి చెప్పాల్సిందే ఏ విషయమైనా, అలాగే వచ్చి ఆయన చెప్పాల్సిందే ఏ విషయమైనా చెప్పేసి. అప్పుడు డిఫరెన్స్ కొంచెం మ్యాచ్ అయిపోతుంది. అది ఏది ఎలా ఉన్నా వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. కలిసి ఉంటారు. మిథునం. సో వీళ్ళు బాగానే కలిసి ఉంటారు. వీళ్ళు చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు చేసుకుంటే చాలా ఇబ్బందులు పడాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మిథున రాశిలో ఉండే లక్షణం ఏంటంటే కొంచెం ఆర్గెన్సీగా ఉంటుంది వాళ్ళకి. దానివల్ల ఏంటి, ఈ కాలంలో డివోర్స్ తీసుకోవడంలో ఈజీ. ఏముందుకులేమ్మా, నాకు అంత అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు, నేను అంత అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు హ్యాపీగా చెప్పి, ఇవాళ ఒకప్పుడు చెప్పాలంటే భయపడేవాళ్ళు. అమ్మో మా అమ్మకి ఈ విషయం చెప్పాలంటే మా అమ్మ నాన్న ఏమంటారో అనేసి. ఇవాళ అసలు అమ్మా నాన్న నథింగ్ వీళ్ళకి. సో ఈ క్యాలిక్యులేటెడ్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో మిథున రాశి వారికి, అది కొంచెం భరించడం ఇబ్బంది అవుతుందా ఈ రాశుల వాళ్ళకి? ఒకవేళ ఆల్రెడీ పెళ్లి చేస్తే భరించలేరు. ఇప్పుడు అంతేనమ్మా మా ఆయన అంతే లెక్కలే వేస్తారమ్మా మా ఆయన అంటుంటారు. ఏమిటి ఈ లెక్కలు మరి మీ ఆయనలో చెప్తుంటే అంతే అమ్మ మా ఆయన లెక్కలు వేస్తారని చెప్పి అమ్మాయి భరించే అమ్మాయి అయితే అదృష్టం. లేకపోతే డివోర్స్ తీసుకుంటున్నారు ఇవాళ రోజున. ఒకప్పుడు అది బాధ తలకొట్టుకుని ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు, ఏడిపించే వాళ్ళు తప్ప మనకి అంతే. అవసరం లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే సమానత్వం ఎప్పుడైతే పెరిగిందో మనుషులు మారిపోయారు. అందువల్ల ఖచ్చితంగా మనం చూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ మన సెకండ్ మ్యారేజ్ పడకుండా ఉంటారు పిల్లలు. అంతే. అండ్ మిథున రాశి వారికి మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో, తుల గానీ లేకపోతే ధనస్సు, మకర, కుంభ, మీనం, ఇవి కూడా మేషం, ఇవేవి పనిచేయవు, పెద్దగా పనిచేయవు. బాగా పర్వాలేదండి, ఏవో కష్ట నష్టాలు ఉంటాయి. అడ్జస్ట్ అవ్వట్లే కదా. ఒకప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. ఒకప్పుడు మనకి మీరు మొదట్లో చెప్పారు మిథున రాశి వాళ్ళలోనే తప్పుంది, వాళ్ళే అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళే మారాలి. వాళ్ళు మారితేనే వాళ్ళకి కావాలంటే ఇంకా చేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు మారట్లేదు, వృశ్చిక రాశి వాళ్ళు ఇచ్చిపెట్టి చేస్తే ఆటోమేటిక్గా మార్చేస్తారు. సెట్ అవుతుంది. రైట్, ఆల్రెడీ అయిపోయిందండి మాది మిథునమే, మేము ఏ వృషభమో, సింహమో లేకపోతే కర్కాటకమో ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాం, ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అమ్మాయిలు అయితే ఖచ్చితంగా హస్బెండ్ తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ మార్చుకోవాలి. కొంచెం మైండ్ సెట్ మార్చాలి. కోపడి నన్ను కామెంట్స్ పెట్టి తిట్టకండి, తప్పదు. ఎందుకంటే నిజంగా వీళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ మంచి వాళ్ళే వస్తారు. మిథునం అనేది ఏంటంటే రెండు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్న బొమ్మలు ఉన్నవి. సో మిథున రాశి అంటే ట్విన్స్. అంటే ఒక మనస్తత్వం ఎలాంటిదంటే మిథునంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అన్యోన్య దాంపత్య జీవితానికి మూలం అని చెప్తారు. సో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వీళ్ళు లైఫ్ పార్ట్నర్ మంచి వాళ్ళే వస్తారు. కానీ ఆ మంచి వాళ్ళు రాలేదంటే అది ఏదో 10% ఎక్కడో మరీ తాగుబోతులు, తిరుగుబోతులు, మళ్ళీ ఏడిపించే వాళ్ళు కాకుండా నార్మల్ గా అయితే అర్థం చేసుకునే మనసుతో ఉండాలి. వాళ్ళకి అనుకూలంగా మారడానికి ప్రయత్నం చేయాలి వీళ్ళు. రెండోది, అబ్బాయిలు అయితే బద్ధకాన్ని వదిలించేసి వైఫ్ ని కేరింగ్ గా తీసుకోవాలి. వైఫ్ ఎలా కష్టపడినా దాని వర్షం అది ఎలాగైనా చావని అని చెప్పేసి వదిలేస్తారు చూడండి, అది చాలా చాలా తప్పు. ఎందుకంటే మిథున రాశిలో ఉన్న అబ్బాయిలు జనరల్ గా ఏం పట్టించుకోరు, వైఫ్ ని అస్సలు పట్టించుకోరు. సర్లే అని చెప్పేసి ఆమె ప్రేమ చూపించినా పట్టించుకోరు, ప్రేమ చూపించకపోయినా పట్టించుకోరు, దేని చేసినా పట్టించుకోరు. సో కొంచెం కేర్ తీసుకొని చూసుకోవాలి. ఇవాళ నుంచి లెక్క, ఇప్పుడు ఎపిసోడ్ ఎవరిని చూసారు, ఇక్కడ నుంచి నేను వైఫ్ కి నేను ఒక బెస్ట్ హస్బెండ్ అవ్వాలనుకుంటే
చేయాలి. అలాగే హస్బెండ్ కి బెస్ట్ వైఫ్ అవ్వాలంటే చేయాలి. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్ గా ఈ మార్పుల్ని తెచ్చుకుని దాంపత్య జీవితం అంటే అదేమి చిన్న చితకా విషయం కాదు, చాలా నీట్ గా జాగ్రత్తగా డీల్ చేసేటటువంటి విషయం కాబట్టి డెఫినెట్ గా చాలా ప్రశాంతవంతమైన జీవితం కావాలి అంటే మార్పుని తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకోవాల్సిందే. చాలా ఒకవేళ అద్భుతంగా పిల్లలు అలా మిథున రాశిలో పిల్లలు ఎవరైనా పుడితే వాళ్ళని పెంచాలి. చిన్నప్పటి నుంచి brought up లో correct. ఒక విధంగా ఇలా కాదమ్మా ఇలా ఉండాలి మనం చెప్పి పెంచాలి. Beautiful. దానికోసం మనం ఎపిసోడ్స్ చేసేది. అద్భుతం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.